తన పవర్స్ ఏంటో రొమాంటికాకి చూపించిన డేసర్ అడ్జస్ట్‌ని ఎలా ఆపుతాడు? అండ్ డేసర్ పోటీలో గెలిచాడా? హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో ఈ వీడియోలో నేను ఏ రిటర్నర్స్ మ్యాజిక్ షుడ్ బి స్పెషల్ మంగా చాప్టర్ 7 నుంచి 10 వరకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ ఈ వీడియో క్వెషన్ ఏంటంటే మళ్ళీ వన్ పీస్ నుంచే. వన్ పీస్ యాంటాగనిస్ట్ అయిన మంకీ డి. లూఫీ తను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే స్ట్రా హ్యాట్ తనకి ఎవరిచ్చారు? ఆన్సర్ కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియోకి 24 లైక్స్ టార్గెట్‌గా పెడుతున్నా. సో చేస్తారని అనుకుంటున్నా. తెలుసు మీరు వీడియో లెంత్ పెంచమని అడుగుతున్నారు. కానీ లెంతీ వీడియో పెడుతుంటే ఫుల్‌గా చూడట్లేదు. అందుకే చేయట్లేదు. అసలు ఒక 10-12 చాప్టర్స్ వరకు చేద్దాం అనుకున్నా. కానీ ఆ ఇన్‌సెక్యూరిటీతో ఆగిపోయా. మీ ఇన్‌సెక్యూరిటీ అనుకుంటారో ఏమనుకుంటారో. రీజన్ అయితే ఇదే. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? జస్ట్ స్పీడ్‌గా వెళ్తూ ఉంటుంది. తను అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తను నా దగ్గరికే వస్తాడు. ఫినిష్ లైన్ కూడా నా దగ్గరలోనే ఉంది. నేను తనని ఎలిమినేట్ చేయాలి. ఇక్కడే, ఇప్పుడే. రొమాంటికా స్ట్రాంగే. ఇప్పుడు నేను వాడి ప్రెజెన్స్‌ని ఫీల్ అవుతున్నా అంటే ఖచ్చితంగా తనని డిఫీట్ చేశాడు. సో తనని ఓడిస్తే చాలు. నా టార్గెట్‌కి నరకం చూపిస్తా. నేను సముద్రం లాంటి దాన్ని. నన్ను ఎవరు ఆపలేరు. నేనే షీల్డ్ అండ్ నేనే కత్తిని. రా అని మ్యాజిక్ యారోస్ ఆఫ్ ప్రే అనే మ్యాజిక్‌ని యూజ్ చేస్తుంది డేజర్ మీద. నువ్వు తన్ని ఎలా డిఫీట్ చేసావో నాకు తెలీదు. నీ ట్రిక్స్ అన్నీ నా దగ్గర వర్క్ చేయవు అని అంటుంది. అంత పవర్‌ఫుల్ స్పెల్‌ని తను ఇంత స్పీడ్‌గా చదివిందంటే తను మామూలుది కాదు. అయినా నువ్వు నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. అడ్జస్ట్ అని కామెంట్స్ ఇన్వర్స్ ఆపరేషన్ అని స్పెల్ చేస్తాడు. తన అటాక్‌ని న్యూట్రలైజ్ చేస్తాడు. తన స్పీడ్ 6థ్ సర్కిల్ లెవెల్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇలానే ఉంటే నా మ్యాజిక్ మొత్తం డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడే దీన్ని ఎండ్ చేస్తా అని అడ్జస్ట్ చెప్తుంది. డేసర్ అడ్జస్ట్ డేసర్ అడ్జస్ట్ కోర్స్ అని అంటాడు. పెద్ద బ్లాస్ట్ అవుతుంది. డేసర్‌కి అటాక్స్ తగులుతాయి. సో తను ఇలానే రొమాంటికాని డిఫీట్ చేశాడా? వల్నరబుల్ స్పాట్స్ నుంచి యారోస్ డైరెక్షన్‌ని స్లైట్‌గా అడ్జస్ట్ చేశాడు. మిగిలిన స్పెల్స్ 21. ఆ డిస్టెన్స్ సుమారుగా 200 మీటర్స్. 4 స్పెల్సే అయిపోయాయి. నిన్ను నేను నంబర్స్‌తో కొట్టలేకపోతే ఫోర్స్‌తో ఆపుతా అని ఆల్టర్ కంప్యూటేషన్ అని అంటుంది. పెద్ద అటాక్స్ డేసర్ వైపు వెళ్తుంది. పర్లేదు అడ్జస్ట్ అని అంటాడు. డేసర్ తగలకుండా పరిగెత్తి ఇన్వర్స్ ఆపరేషన్ అని అడ్జస్ట్ కోర్స్ అని మ్యాజిక్ యూజ్ చేస్తాడు. అడ్జస్ట్ అటాక్‌ని తన అటాక్‌తో ఆపుతాడు. ఇలా జరగకూడదు అని అనుకుంటుంది అడ్జస్ట్. ఆ ఎక్స్‌ప్లోజన్‌ని తను ముందుకు రావడానికి వాడుకుంటాడు. అది చూసి అడ్జస్ట్ కత్తి తీస్తుంది. డేసర్ తన దగ్గరికి వెళ్తాడు. తను దాటుకుని ఫినిష్ లైన్‌ని క్రాస్ చేస్తాడు. సీన్ కట్ అయ్యి మనకి మీటింగ్ చూపిస్తారు. చూస్తుంటే ఈ ఇయర్ కూడా ఏ కామర్స్ కూడా ఆల్ఫా క్లాస్‌లో క్వాలిఫై అవ్వలేదు. ఆల్ఫా క్లాస్ అనేది అరిస్టోక్రసీ వాళ్ళకి రిజర్వ్ అయింది. అంతేకాని చదువుకున్న కామర్స్‌కి కాదు. అవును ప్రొఫెసర్ ఫర్జ్‌మన్ కామర్స్‌ని సెలెక్ట్ చేసుకోవడమే వాళ్ళకెక్కువ అని ఇంకోడు అంటాడు. అందులో హెడ్‌గా ఉన్న అతను ఆర్డర్ అని ఫైనల్ విన్నర్‌ని ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నా. ఫస్ట్ సర్కిల్ మెజిషియన్ డేసర్ హెర్మన్ అని చెప్తాడు. అక్కడ వాళ్ళు వాడా ఆ కామనర్ తనెలా మ్యాజిక్ నైట్‌ని డిఫీట్ చేశాడు అని అనుకుంటారు. ఆ హెడ్ డేసర్ ఒక రికమెండేషన్‌తో అడ్మిట్ అయ్యాడని చెప్తాడు. ఎవరని అందరూ అడుగుతారు. బ్రిజెట్ నేనే అని చెప్తుంది. ఎందుకు అడగచ్చా అంటే బ్రిజెట్ ఎందుకంటే తను మ్యాజిక్‌ని చాలా కాలం నుంచి చదువుతున్నాడు. అది కూడా ఒక దృఢమైన సంకల్పంతో. తనది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. తను టాలెంటెడ్ అని అంటే వాడు నీకెలా తెలుసు అని అడిగితే ఆర్ఫనేజ్ ద్వారా అనుకోండి అని అంటుంది. ప్రీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఏంటంటే తను ఫస్ట్ సర్కిల్ మ్యూజిషియన్ దాకా రీచ్ అయ్యాడు. పక్కనోడు ఎగతాళి చేస్తాడు. జస్ట్ ఒకసారి ఇది చూడండి. గ్రూప్ డి పర్ఫార్మెన్స్ రికార్డ్ ఇది. మీరందరూ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఒక మ్యాజిక్ నైట్ ఉందని తనే గెలుస్తుందని మొత్తం రికార్డింగ్ చూపిస్తుంది. అది చూసి ఒకడు ఇది ఎలా పాసిబుల్ అయింది? నా లైఫ్‌లో నేను ఇలాంటి ఫీట్‌ని చూడలేదు. అది కూడా ఇంత చిన్న ఏజ్ అబ్బాయి. అలానే తను గ్రీజ్‌ని యూజ్ చేసిన తీరు చూస్తుంటే తనకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది అన్నట్టుంది. తన స్కిల్స్ బియాండ్‌గా ఉంది. తన ప్రాక్టికల్ కాంబాట్ అండ్ సైకలాజికల్ మ్యానిప్యులేషన్ సూపర్‌గా ఉన్నాయి. అది చూస్తుంటే తను ఆల్రెడీ బ్యాటిల్ ఫీల్డ్‌లో పోరాడిన వారియర్ లాగా అనిపించాడు. సో తను పాస్ అయితే అయిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దామని ఆ హెడ్ అడుగుతాడు. ఆ హెడ్ పేరు జస్టిన్. తను డీన్ అక్కడ. ప్రొఫెసర్ బిజెట్ ఇన్సిస్ట్ చేస్తుంది. ఆ స్టూడెంట్‌ని ఆల్ఫా క్లాస్‌లో ఉంచాలని. అంటే ఫర్జమిన్ గొడవ పడతాడు. ఒక తక్కువ మ్యాజిక్ ఉన్నవాడు కనుక ఆల్ఫాలో జాయిన్ అయితే స్టూడెంట్స్‌కి పరువు పోతుంది అని. అలానే ఆల్ఫా క్లాస్‌లో జాయిన్ అవ్వాలంటే మినిమమ్ సెకండ్ సర్కిల్ ఉండాలి. ఒక ఫస్ట్ సర్కిల్ స్టూడెంట్ ఎలా జాయిన్ అవుతాడని అంటాడు. పక్కనోళ్ళు కూడా తనకు సపోర్ట్ ఇస్తారు. అందరూ ఎలా అంటే బ్రిజెట్ మీ టీమ్ స్పిరిట్ తగలయ్యా. ఒక థర్డ్ సర్కిల్ మ్యూజిషియన్‌ని ఆపాడు. అది చాలదా? ఈ దొంగ తిరుగుడు వేషాలెందుకు? చెప్పండి. వాడు కామనర్ అనే కదా అని అరుస్తుంది. నన్నే ఇన్సల్ట్ చేస్తావని ఫర్జమన్ అంటాడు. డీన్ ఇంక చాలు. ఈ విషయం గురించి మాట్లాడడం టైం వేస్ట్. చూద్దాం ఏం జరుగుతుందో అని అంటాడు. ఇంక రిజల్ట్స్ వస్తాయి. అందరూ వాడి రిజల్ట్స్‌ని చూసుకుంటారు. డేసర్ కూడా చూస్తాడు. అండ్ తను బీటా క్లాస్‌లో పాస్ అవుతాడు.
అనుకున్నదే అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని అనుకుంటాడు. అండ్ డేసర్ పేరు కింద రొమాంటికా పేరు కూడా ఉంటుంది. మనోడు ఎంత పాస్ అయినా చివరికి బీటా క్లాస్‌లోనే పడేస్తారు. అండ్ రొమాంటికాని కూడా ఎందుకంటే తను ఓడిపోయింది కాబట్టి. ఇక్కడ ఏది సరిగ్గా ఉండదు. క్లాస్ రూమ్స్ మొత్తం చెండాలంగా ఉంటాయి. అసలు యూజ్ అయ్యేదే నేర్పించరు. లెక్చరర్స్ అసలు యూజ్ అయ్యేదే నేర్పించరు. నేను ఓడిపోయా కాబట్టి ఇక్కడే ఉన్నా. కానీ ఎందుకని వీడున్న సెక్షన్‌లో ఉన్నా అని రొమాంటికా అనుకుంటుంది. వీడింత కాన్సంట్రేషన్‌తో ఉన్నాడేంటి? నిజంగా వీడా మ్యాజిక్ నైట్‌ని డిఫీట్ చేశాడా? అని అనుకుంటుంది రొమాంటికా. రొమాంటికాకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు. మొహం తేలేస్తుంది. డేసర్ అక్కడ సినారియో చూసి ఇక్కడ ఎంత టాలెంట్ ఉన్నా కానీ కామనర్స్‌ని బీటా క్లాస్‌లోనే ఉంచుతారు. ఇక్కడ చాలామంది టాలెంటెడ్ ఉన్నారు. కానీ ఈ డిస్క్రిమినేషన్ వల్ల వాళ్ళందరూ తగలడిపోతున్నారు. అలానే వీళ్ళు ట్రైన్ అవ్వక మళ్ళీ అదే పాస్ట్ రిపీట్ అవుతుంది. వీళ్ళందరూ మళ్ళీ చనిపోతారు. ఇలానే ఉంటే దీన్ని ఆపాలంటే ఒకటే మార్గం. నేనే వీళ్ళందరినీ ట్రైన్ చేస్తా. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ఆల్ఫా క్లాస్ వాళ్ళ స్టేటస్‌కి తెస్తా అని అంటాడు. ఇంతలో అక్కడికి రొమాంటికాని కలవడానికి ఒకడొస్తాడు. తను "నువ్వు బారోన్ కూతురు గదా" అని అంటాడు. "అసలెవడ్రా నువ్వు" అంటే తన పక్కనోళ్ళు "ఏంటే అంత పొగరు నీకు" అని చెప్పి అంటారు. ఆ పర్సన్ "ఆగండి నాదే తప్పు" అని తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. "నా పేరు డోనోవన్ హౌండ్. నేను నీలానే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్‌ని. ప్రెజెంట్ ఇప్పుడు పార్టీలో జాయిన్ అవ్వడానికి పీపుల్‌ని వెతుకుతున్నా" అంటే "అవునా నీకు సరిపడే వాళ్ళని వెతుక్కో" అని అంటుంది. అంటే డోనోవన్ "అందుకే నేను నిన్ను అడుగుతున్నా" అని అంటాడు. క్లాస్‌లో వాళ్ళు "డోనోవన్ ఆల్ఫా క్లాస్ నుంచి వచ్చాడు గదా! వాడు పొడుగ్గా ఉన్నాడు. అయినా తనెందుకొచ్చాడు" అని అంటారు. డేసర్ వాళ్ళు రొమాంటికాని రిక్రూట్ చేసుకోవడానికేమో అని అనుకుంటాడు. డోనోవన్ నీలాంటి నోబుల్‌ని బీటాలో ఉంచడం నాకు నచ్చలేదు. అది ఇలాంటి చెత్త కామనర్స్ మధ్యలో. సరే ఇంక నేను పాయింట్‌లోకొచ్చేస్తున్నా. ఎల్‌హీమ్ సన్‌వై లీడర్‌గా ఉన్న పార్టీ తెలుసా? అదే బ్లూ మూన్ పార్టీ. నేనందులో రీసెంట్‌గానే అడ్మిట్ అయ్యా. అందులో నేను నీలాంటి టాలెంటెడ్ వాళ్ళని వెతుకుతున్నా జాయిన్ అవ్వడానికి అని అంటే ఏంటి బ్లూ మూన్ పార్టీయా? ఆ! అవును. హైలైట్ పార్టీనే అని అంటాడు. బ్లూ మూన్ పార్టీ అనేది యావరియన్‌లో స్ట్రాంగెస్ట్ పార్టీ. వాళ్ళ పార్టీలో ఆల్ఫాలో ఎలైట్స్ వాళ్ళ గ్రూప్‌లో ఉంటారు. రొమాంటికా అడ్జస్ట్ కూడా అందులోనే ఉండి ఉంటుంది. నేను ఆ పార్టీలో జాయిన్ అయితే ఖచ్చితంగా నేను ఆల్ఫా క్లాస్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతా. ఇంకెందుకు నేను ఆలోచిస్తున్నా అని చెప్పి తన మైండ్‌లో తను అనుకుంటుంది. ఇంతలో డోనోవన్ నేను నిన్ను జాయిన్ చేస్తే రొమాంటికా నువ్వు నాతో బయటికి వస్తావా? అని అడుగుతాడు. డేసర్ అది చూసి అలానే ఉండిపోతాడు. రొమాంటికా మనం ఎప్పుడైనా కలిసామా? అని అడుగుతుంది. లేదు రొమాంటికా. కానీ నిన్ను ఎంట్రన్స్ టెస్ట్ సెరమనీలో చూసా. అప్పుడే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలిగింది అని అంటాడు. రొమాంటికా నాకు కొంచెం టైం కావాలి. ఆలోచించుకొని చెప్తా అని అంటుంది. సరే రొమాంటికా అని డోనోవన్ అంటాడు. అరెరే! ఇంకోటి మర్చిపోయా అని డోనోవన్ రొమాంటికాకి ఒక చిన్న స్వాడ్ లాంటిది ఐటెమ్ గిఫ్ట్ ఇస్తాడు. ఇది ఆర్నమెంటల్ నైఫ్ రొమాంటికా. నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తాం అని ఆ నైఫ్‌లోంచి ఒక గోల్డ్ చైన్ తీసిస్తాడు. ఇది నా టోకెన్ ఆఫ్ సిన్సియారిటీగా అని ఇస్తాడు. రొమాంటికా అంత విలువైంది వద్దు అని అంటుంది. పర్లేదు తీసుకో అని ఇస్తాడు. డోనోవన్ వెళ్ళాక రొమాంటికా ఆ చైన్ చూస్తూ ఉంటుంది. ఇంతలో డేసర్ నువ్వు చాలా పాపులర్ అయినట్టున్నావుగా అని అంటాడు. పక్క నుంచి రొమాంటికా షాక్ అయ్యి కింద పడిపోతుంది. హెల్ప్ చేయమంటావా అని అడిగితే నీ బోడి హెల్ప్ నాకేం అక్కర్లేదని లేస్తుంది. ఏంటి నన్ను చూసి ఆనందంలో పడిపోయావా అని అంటాడు. రొమాంటికా నీకేం కావాలరా అని అడుగుతుంది. నేను నీకు డోనోవన్ లాంటి ఆఫరే తీసుకొచ్చా అని అంటాడు. నేను చస్తే నీతో చేరను. ఎందుకంటే చూడు ఇది తను ప్రెజెంట్ చేశాడు. నువ్వే నా పొజిషన్‌లో ఉంటే ఏం చేస్తావు? ఒక ఎలైట్ ఆల్ఫా క్లాస్ పార్టీలో చేరతావా? లేదా ఏ దిక్కు లేని ఒక బీటా క్లాస్‌లో జాయిన్ అవుతావా? అని అంటుంది. డేసర్ నీ మైండ్‌లో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు రొమాంటికా. కానీ దానివల్ల నువ్వు నీ ఫ్యూచర్‌ని దారుణంగా మార్చుకుంటున్నావు. నేను నిన్ను ఎలా ఆపాలి అని ఆలోచిస్తాడు. ఇంకా వెళ్ళిపో అంటుంది. ఇంతలో డేసర్ తన పాకెట్‌లోంచి ఒక పేపర్‌ని తీస్తాడు. తీసి రొమాంటికాకి ఇస్తాడు. ఏం రైటింగ్‌లో అనుకుంటుంది. నీకు ఆ లెటర్ చదవాలని లేకపోతే దాన్ని నీకు వీలైనంతగా డిస్పోజ్ చెయి. ఎందుకంటే అందులో నీ సీక్రెట్స్ అన్నీ ఉన్నాయి అని చెప్తాడు. రొమాంటికా ఆ లెటర్ చదువుతుంది. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడే మూడ్‌లో ఉన్నావా? అని అంటాడు. రొమాంటికా ఇవన్నీ నీకెలా తెలుసు? అని షాక్ అవుతుంది. కంగారు పడకు రొమాంటికా. ఇక్కడ అందరూ చూస్తారు. ఆ లెటర్‌లో ఉన్నది నీకు నాకునే తెలుసు. అసలు నువ్వెందుకు జాయిన్ అయ్యావో, జాయిన్ అయినా కానీ, బీటా క్లాస్ అయినా కానీ ఎందుకు జాయిన్ అయ్యావో నీ గురించి నీకు తెలుసుగా రొమాంటికా అని అంటాడు. అసలేమైంది? రొమాంటికా పాస్ట్ ఏంటి? అసలు రొమాంటికా ఎవరు? డేసర్ అనుకున్నది సాధించాడా? ఇదంతా మీకు నెక్స్ట్ చాప్టర్‌లో తెలుస్తుంది. సో థాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.